నేను బరువు తగ్గాలన్నప్పుడల్లా నేను ఇలా కోడిగుడ్లని బాయిల్ చేసుకొని కూర్చొని 3 కోడిగుడ్లు తినేస్తాను. అయితే ఆ 3 కోడిగుడ్లు తినేటప్పుడు మనకి దాంతోపాటు ఇంకేదైనా తింటేనే మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి? షడ్రుచులు. ఆ షడ్రుచులు అన్నీ ఉండే విధంగా మనం తయారు చేసుకున్నాం అనుకోండి, మనము ఆ కోడిగుడ్లు తినడమే కాకుండా దానికి ఒక మంచి సాటిస్ఫాక్షన్. సో కోడిగుడ్లతో పాటు మనకి వెజిటేరియన్లో మనకి బాగా మాంసకృతులు ఉన్న వాటిలలో పప్పు ధాన్యాలు కూడా మనం చెప్తూ ఉంటాం. అయితే మనం రోస్టెడ్ శనగలు, మనకి ఏవైతే శనగలు ఉంటాయో వాటి తొక్కుతో పాటు మనకి ఇవి రోస్ట్ చేసినాయి కాబట్టి లైట్గా ఉప్పేసి రోస్ట్ చేస్తారు. మనకి ఇవి చాలా బాగుంటాయి, నోట్లో ఇలా కరిగిపోతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి పుట్నాలు మనకు తినడం ఎంత ఇష్టం. ఆ పుట్నాలు అలాగే కొంచెం ఆ తొక్కతోటి ఉన్ని ఆ రోస్ట్ శనగల్ని మనం వాడుకొని ఈరోజు ఒక సలాడ్ చేసుకుందాం. ఈ సలాడ్లో మనకు కొంచెం జ్యూసినెస్ అందచేసేది టమాటాలు. సో టమాటాలు తీసుకొని చూడండి, మనము ఈ టమాటాలని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ టమాటాలని ఇలా కట్ చేసుకొని మనం ఇందులో వేస్తే ఇది మనకి దేశీ టమాటాలు. అయితే దేశీ టమాటాల్లో ఏంటి అంటే పులుపు ఉంటుంది, ఆ చట్పటాగా గుడ్డుతో తినడానికి చాలా బాగుంటుంది. ఈ టమాటా తీసుకొని మనం ఇందులో వేసుకోండి. కానీ ఇప్పుడు మనకి సీజన్లో మార్కెట్లో మామిడికాయలు కూడా వచ్చేస్తున్నాయి. అయితే ఇంకా మా తోటలో అయితే ఇంకా పిందెలు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి, కానీ మార్కెట్లో మనకి బోల్డ్ పచ్చి మామిడికాయలు దొరుకుతున్నాయి. పచ్చడి పట్టే మామిడికాయలు కాదు, కానీ మనకి తోతాపూరి ఇట్లాంటివి ఉంటాయి. అవి ఇలాంటి సలాడ్లలో వాటిలలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టమాటాలు మీరు గుర్తుంచుకోండి, ముఖ్యంగా మనకి పులుపుని యాడ్ చేస్తూ ఉంటుంది. సో జ్యూసీనెస్ కూడా ఇస్తుంది. సో ఈ టమాటాలు కొంచెం కట్ చేశాను. తర్వాత మీకు నచ్చిన కూరగాయలు, సో ఎక్కువ కాదు, ఒక క్యాప్సికమ్ ఇలా ఒక ముక్క, ఏదన్నా ఒక స్వీట్గా ఉన్న ఫ్రూట్. నా దగ్గర పప్పాయ ఉంది, మరీ పండిన పప్పాయ కాకుండా మనకి కొంచెం అంత ఆ రంగు వచ్చి కొంచెం అంత గట్టిగా ఉన్న పప్పాయ ముక్క తీసుకోండి. కొన్ని ముక్కలు కట్ చేసుకోండి, పెట్టేసుకోండి. క్యాప్సికమ్, పప్పాయ, అలాగే కుకుంబర్ బాగా తేమ ఉండి భలే తినేటప్పుడు క్రంచిగా వచ్చేది కుకుంబర్. అలాగే ఉల్లిపాయ, అన్నీ కొన్ని తీసుకుంటున్నాను. మిరపకాయలు 1, 2 ఉంటే చాలు. కొత్తిమీర మీరు ఎంత వేసుకున్నా తినడానికి మనకి ఆ కోడిగుడ్డు చాట్ తోటి చాలా చాలా బాగుంటుంది. తోతాపూరి, సో మరీ ఎక్కువగా కాకపోయినా మనకి కావాల్సినంత చూడండి. ఈ తోతాపూరి కూడా చెప్పాను కదా, ఏదన్నా ఫ్రూట్ కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉండే వాటిలలో పర్ఫెక్ట్. ఇవన్నీ ఉన్నాయి. నాకు 5 కోడిగుడ్లు పెట్టుకున్నా, 3 కోడిగుడ్లు నేను తింటా, ఇంకా 2 మా దగ్గర నాతో పాటు డైటింగ్ చేస్తూ అప్పుడప్పుడు హెల్తీ ఫుడ్ తినాలనుకునే ఫ్రెండ్ ఉన్నాడు, దాంతోపాటు షేర్ చేసుకుంటాను. అయితే మనం ఏది యాడ్ చేసినా అవి మనకి ఆ చాట్లో ఉండే విధంగా మనం తయారు చేసుకోవాలి. సో ఉల్లిపాయ నిన్ను కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. అయితే ఇందులో ఒకటి మీరు గమనిస్తే, మనము అన్ని కోడిగుడ్లు ఒకటి ఉడికించుకుంటున్నాము, మనకి శనగలు రోస్టు, మిగతావి ఏవి మనం కుక్ చేయలేదు. సో ఇది మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కూరగాయలు ఇవన్నీ ఇలా పచ్చిగా తింటే అవి మనకి డైజెషన్ బాగా అవుతుంది, ఆ ఫైబర్ మన శరీరానికి రెడీగా అవైలబుల్ ఉంటుంది, ఆ క్యాలరీస్ కూడా మనకి పర్ఫెక్ట్గా మన బాడీకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ కుకుంబర్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుంటాను. సో దీంట్లో ఇవన్నీ ఏంటంటే ఫ్రెష్ వెజిటేబుల్స్, మనకి ఆ తిన్న కడుపు నింపుతుంది. కానీ ఈరోజు కడుపు నింపడమే కాదు, మీకేం ప్రామిస్ చేశాను, కోడిగుడ్డు మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. క్యాప్సికమ్, ఎర్రటి టమాటాలు, కొంచెం లైట్గా కలర్ ఉన్న ఉల్లిపాయలు, గ్రీన్గా ఉన్న కుకుంబరు, ఎల్లోగా కొంచెం పుల్లగా తీయగా ఉన్న మామిడికాయ ముక్కలు, మనకి ఆరెంజ్గా ఉన్న పొప్పడి పండు చూడండి, చిన్నగా ఇలా కట్ చేసి వేసుకోండి. ఇందులో చాలామంది రకరకాలుగా చాట్ మసాలా అన్నీ వేసుకుంటారు, అవన్నీ కూడా కాకుండా చాలా సింపుల్గా ఎట్లా ఎంజాయ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇలా కూరగాయల్ని మీరు ఇలా చిన్నగా ఏవైతే మనకి స్పూన్లో పెట్టి తినేయగలగాలి, అలా ఈ విధంగా మనం అన్ని కట్ చేసి రెడీగా పెట్టేసుకుంటే పర్ఫెక్ట్. కొత్తిమీర అన్నిటికంటే సూపర్. సో ఆహా, రుచికి వావ్ అనిపించేవి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో బౌల్లో ఇవన్నీ వేసాను. వీటితో పాటు మనకి మన పుట్నాలు, శనగలు, రోస్టెడ్ చెన అంటాం కదా,
ఇది కూడా రెడీగా ఉంది. వీటితో పాటు నేను బాగా ఇష్టంగా లైక్ చేసి తిన్నప్పుడు నాకు బాగా సంతోషాన్ని కలిగించేది నాకు ఏదన్నా పచ్చడి గుజ్జు. అయితే పచ్చడి గుజ్జులో నూనె మనం ఎక్కువ వేసుకోకండి, కేవలం గుజ్జు తీసుకొని వేయండి. ఇది మామిడి అల్లంతో చేసుకున్న పచ్చడి. ఇందులో కొంచెం అంత బెల్లం కూడా ఉంది. మనకి అన్ని ఆ తీయగా పుల్లగా అంత పర్ఫెక్ట్గా ఉంది. ఒక చెంచాడు వేసుకుంటాను. ఒక చెంచాడులో మీ క్యాలరీస్ పెద్దగా ఏముండవు. ఇప్పుడు మనకి ప్రోటీన్ శనగల నుంచి వస్తాయి, కానీ రియల్ ప్రోటీన్ కోడిగుడ్లతోటి, రోస్టెడ్ చనాతోటి మంచి సలాడ్ రూపంలో ఒక మీల్ని స్కిప్ చేసి ఎలా ఎంజాయ్ చేయాలో చూపిస్తాను. గుడ్డుని మనం ఉడికించిన తర్వాత మీకు నచ్చిన పీసుల్లో కట్ చేసుకోవచ్చు. కానీ మనం ఈ సలాడ్ తయారు చేయడానికి ఫస్ట్ ఇందులో అన్నీ వేసేసుకున్నాం. దీంట్లో ఆ కూరగాయలకి తగ్గ ఉప్పు, కింద టమాటాలు ఉన్నాయి, అవన్నీ జ్యూస్ వదిలేస్తాయి. అలాగే కాకుండా దీంట్లో మనం కొంచెం నిమ్మకాయ జ్యూస్ కూడా, ఇవి నిమ్మకాయ బదులు మా దగ్గర బోల్డని దబ్బకాయలు ఉన్నాయి మా పొలంలో, అందుకని చెప్పేసి ఈ దబ్బకాయల్ని ఎప్పుడు ఏ నిమ్మకాయ బదులు వాడేస్తూ ఉంటాం పచ్చళ్ళు అన్నిట్లో. కానీ ఈ దబ్బకాయ ఆ పులిహోర చేస్తే దాంట్లో మజానే వేరు. ఇప్పుడు చూడండి, మనకి ఫ్రూటు అంటే పప్పాయ వేసాము, మామిడి పండు వేసాం, తర్వాత కూరగాయలు టమాటా, కీరా, మనకి ఉల్లిపాయలతో సహా అన్నీ చక్కగా ఇందులో వేసాం. ఇవన్నీ ఇలా కలిపేసుకుందాం లైట్గా. ఆ కింద చూడండి లైట్గా ఆ టమాటాల నుంచి జ్యూస్ బయటికి రావడం మొదలు పెడుతుంది. ఇప్పుడు రుచి అంటే మన ఈ పచ్చడి. సో ఒక చెంచాడు పచ్చడి నేను వేసుకున్నాను. సో ఈ చెంచాడు పచ్చడి ఇందులో వేసి దీన్ని చూడండి ఈ విధంగా స్లోగా కలుపుకుంటూ ఈ కూరగాయలతో పాటు కలిపేసి మనకి ఆ రంగు, ఆ రుచి అన్నీ వచ్చేస్తాయి. ఇందులో ఏదో మిస్సింగ్ ఉంది అంటే కొంచెం కరకరలాడుతూ టేస్ట్ని మార్చేస్తుంది మనకి ప్రోటీన్ రుచి మన ఈ శనగలు. దీన్ని కూడా ఇందులో వేయండి. ఇది ఇద్దరికి సరిపడా నేను చేస్తున్నాను. మీరు ఇదంతా తిన్నా కానీ మీకు ఒక 250 క్యాలరీలు వస్తాయి. ఇది తినే విధానం ఏదైతే ఉందో ఇది మజా వస్తుంది. కోడిగుడ్డు శనగలతో చాట్. ఇది తయారు చేయడానికి ముందు కోడిగుడ్లని 8 నుంచి 10 నిమిషాల వరకు హాట్ బాయిల్డ్ ఎగ్స్లా బాయిల్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో టమాటాలు, అలాగే చూపించిన విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కుకుంబర్, క్యాప్సికమ్, పప్పాయ, తోతాపురి మామిడికాయ, కొత్తిమీర, మీకు నచ్చిన ఫ్రూట్స్లలో యాపిల్, దానిమ్మ గింజలు అలాంటివి కూడా ఇందులో వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత చిటికెడు ఉప్పు, అలాగే నిమ్మకాయ జ్యూస్ పిండి, అలాగే మన దగ్గర ఉన్న పికిల్ ఏదైనా ఆవకాయ కానీ నిమ్మకాయ కానీ ఏదన్నా పచ్చడి ఒక చెంచాడు వేసి ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలిపేసుకోండి. మనకి ప్రోటీన్ రుచ్ ఈ శనగలు. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లతోటి ఈ సలాడ్ తింటూ ఉంటే అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. కోడిగుడ్లు చక్కగా ప్రోటీన్ అందజేస్తుంది. ఈ కూరగాయలు ఇవన్నీ తక్కువ క్యాలరీస్లో కూడా మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది.